అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కొబ్బరి బూరెలు చేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. చక్కగా తేలిగ్గా తొందరగా ఎవరైనా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. పండగలప్పుడు బాగా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఆ ఉగాదికి ఇలా చేసుకోండి. మా అమ్మ ఉగాదికి దసరాకి చక్కగా తప్పకుండా వండేదన్నమాట. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, దానికి ఇలా మీరు కూడా కొబ్బరి బూరెలు చేసుకుని చూడండి, చాలా బాగుంటాయి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. బియ్యము 1 కేజీన్నర శుభ్రంగా కడిగి 12 గంటలు నానబెట్టినాక మళ్ళీ కడిగి ఇవి మిల్లు పట్టించాను. బియ్యం పిండి పట్టించి ఇప్పుడు మిల్లు నుంచి తెచ్చినాక ఆ పిండిని మళ్ళీ జల్లించి ఇప్పుడు పక్కన పెడుతున్నాను. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది కొబ్బరి బూరెలకి. చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు బెల్లాన్ని అలా నేను పచ్చడి తొక్కుకుంటాం కదా, దాంతో అలా పెద్ద పెద్దగానే దంచాను, ఎందుకంటే కరుగుద్దు తొందరగానే. అందుకని అలా దంచి ఆ గిన్నెలో వేసి 1 గ్లాసు నీళ్లు పోసి పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకు కొబ్బరి చూపించా కదా, ఒక 5 అలా కొబ్బరి ముక్కలు తీసి మిక్సీ బట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇక స్టవ్ వెలిగించి ఈ గిన్నెని, బెల్లం గిన్నె పొయ్యి మీద పెట్టాను. పెట్టి ఆ పాకాన్ని అలా కరిగినాక పాకం చక్కగా వడపోసుకోండి. నలకలు ఉంటున్నాయి, అందుకని ఒక్కో బెల్లంలో ఇప్పుడు ఆ పాకాన్ని వడపోసాను అనమాట. వడపోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. పెట్టి చక్కగా మంచి పాకం తీసుకోవాలి. మరీ లేత పాకం తీస్తే గట్టిగా ఉంటాయి బూరెలు, మరీ ముదురు పాకం తీస్తే బూరెలు సుద్దలుగా ఉంటాయి. అలా కాకుండా చక్కగా పాకం తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి ఇలా పాకం ఆ ప్లేట్లో ఆ నీళ్ళల్లో వేసి పాకం ఇలా చూసుకోవాలి. చూడండి, చూపిస్తున్నా ఇక్కడ. ఈ పాకము అలా చూసుకుంటూ ఉండాలి. ఇది రాలేదన్నమాట. మీకు చెప్పా కదా, లేత పాకం అంటే ఇదేను. ఇలా ఉన్నప్పుడు పిండి పోసేసుకుంటే పిండి ఎక్కువ పట్టుద్ది, బూరెలు గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ పాకం తీసుకోకూడదు. కొందరికి అవి ఇష్టం అన్నమాట. ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు. అలా లేత పాకం కావాలనుకున్న వాళ్ళు ఇంకో 1/2 కేజీ బియ్యం ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కొంచెం మళ్ళీ నీళ్ళల్లో ప్లేట్లో పాకం వేసుకుని అలా చూసుకోవాలి. చూడండి, చక్కగా ఉండకొచ్చింది కదా. ఇంకా ఇంతకంటే బాగా ముదురు పాకం తీయకూడదు. ఇప్పుడు ఇక్కడ పాకం వచ్చింది. ఇక కొబ్బరి వేసేసుకుందాము. కొబ్బరి, యాలక పొడి వేసి చక్కగా కలుపుదాము. కలిపితే ఏమవుతుందంటే మళ్ళీ పాకం పలసగా అవుతుంది. కొంచెం మళ్ళీ ఉడికినాక మళ్ళీ పాకం చూసుకోవాలి. కొందరైతే బెల్లం ముందు మనం పెట్టేటప్పుడే కొబ్బరి కూడా వేసేసుకుంటారు. మనం వడపోస్తాం కదా, ఆ టైంలో వడపోసినాక కొబ్బరి కూడా వేసి ఉడకపెడతారు. అలా ఉడకపెడితే ఏమవుతుందంటే ఆ పాకం తీస్తే నూనె ఎక్కువ పీల్చుద్ది అనమాట. మేమైతే ఇలా చేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు కొబ్బరి పాకము ఉడికినాక అలా మళ్ళీ ప్లేట్లో కొంచెం వేసుకొని చూసుకోవాలి. చూడండి, చక్కగా ఉండకొచ్చింది కదా. గట్టిగా లేదు, పలసగా ఉంది. అలా తీసుకోవాలి. ముదురు పాకం అస్సలు తీయకూడదు. ఇక ఇప్పుడు పాకం వచ్చింది. పాకాన్ని మాత్రం ఇలా తీసుకోండి. చక్కగా తీసుకుని ఇప్పుడు ఆ గిన్నె దించి కింద పెట్టేసి ఇక పిండి పోసుకుని కలుపుకోవాలి. పిండి కూడా గట్టిగా కలపొద్దు, చక్కగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పిండిని, పాకాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసా కదా, కొంచెం కొంచెం ఆ నెయ్యి అంతా వేసేసాను నేను. మీరు నెయ్యి వేసుకోకపోతే కనుక కొంచెం ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేయటం వల్ల, ఆయిల్ వేయటం వల్ల ఏదైనా సరే పిండి గట్టి పడకుండా బాగుంటుంది అన్నమాట. మనం బూరెలు చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా నెయ్యి అయినా వేసుకోండి, ఆయిల్ అయినా వేయండి, ఏదో ఒకటి చేయండి. నేనైతే నెయ్యి వేసాను. పిండి కొంచెం ఆరినా కానీ అరిసెలైనా సరే బూరెలైనా సరే బాగా వస్తాయి అన్నమాట అలా వేయటం వల్ల పాకంలో. అందుకని ఇప్పుడు వేసాను. వేసినాక నెయ్యి వేసి కలుపుకున్నాక కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా పిండి తీసి ఉండ చుట్టి చూడండి, చక్కగా ఉంది కదా, నిలబడి ఉంది ఉండ. కొంచెం మీకు పలసగా కారిపోతుంది అనుకోండి, ఇంకొంచెం పిండి పోసి కలపండి. కలిపేసి పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మనం పిండి తీసుకోవటానికి కూడా
ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోండి. మనం బూరెలు చేసేటప్పుడు పిండి తీసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోయండి. నేనైతే ఇక్కడ పామాయిలే వాడుతున్నా. అప్పచ్చులకి ఇవే బాగుంటుంది, అందుకని నేను పామాయిల్తోనే వండుతాను అనమాట. దాంతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా కాగనివ్వండి. కాగితేనే బూరెలు కానీ అరిసెలు కానీ బాగా పొంగుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగిందో కదా, పాకం మంచి పాకం వచ్చింది. ఇప్పుడు వరుసనే బూరెలు చేసుకుని వేసుకోవాలి. నేను అరిటాకు మీద చేశాను అనమాట. కొంచెం ఇక్కడ వీడియో పోయింది అరిటాకులతో చేసేది. మీరు అరిటాకు ఉంటే అరిటాకు, లేదంటే పాల కవరు, క్యారీ బ్యాగు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఇలా చక్కగా బూరెలు చేసుకోండి. ఈ ఉగాదికి ఇలా బూరెలు చేసి చక్కగా తినండి. ఉగాది కన్నా ఏముందండి, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనం. మేమైతే మా పిల్లలు చిన్నప్పుడు ఒకసారి బూరెలు కారపూస వండి డబ్బాల్లో పోసి పెట్టేదాన్ని. అప్పట్లో అమ్మ వండేదన్నమాట బూరెలు అయ్యి అలా వండి. ఒకసారి గవ్వలు, చెక్కలు, అలా ఒకసారి వెన్నుండలు అలా వండి పిల్లలకు స్కూల్కి పెట్టేవాళ్ళం. మనకు కూడా ఇలా పండగ అయినా వండుకోవచ్చు, విడిగా వండుకోవచ్చు, పిల్లలకు పెట్టవచ్చు. ఏదైనా సరే ఇలా చక్కగా కొబ్బరి బూరెలు ఈ పద్ధతిలో ఇలా వండుకు చూడండి. చాలా బాగుంటాయి అన్నమాట, రుచిగా ఉంటాయి. చూడండి బూరెలు వండటం అయితే అయిపోయింది. మీరు కూడా ఇలా కొబ్బరి బూరెలు వండి చూడండి ఉగాదికి. నేనైతే ఇంకొకరి సాయం తీసుకున్నా. కొంచెం ఎక్కువ పిండి కదా, ఎక్కువ పిండి చేసుకునేటప్పుడు ఇంకొకళ్ళ తోడుంటే పని తొందరగా అయిపోతుంది అనమాట. అలా మీరు కూడా చేయండి. బూరెలు చేసి వేసి తీసాను అనమాట. ఒక్కోసారి నేనే వండేసేస్తా. ఈరోజైతే ఇంకొకరిని అడిగాను అనమాట, చేశారు. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా, చాలా బాగా వచ్చినాయి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.